పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. వాక్యాన్వయాధికరణము. వాక్య అన్వయం. అన్వయం అంటే సంబంధం, దేంతో సంబంధం ఉంటుంది అని. ఇక్కడ నవారే పతి కామాయ పతి ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియం భవతి అని మైత్రేయికి బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు ఉపదేశం చేశాడు. ఇక్కడ ఉపక్రమము జీవపరముగా ఉన్నది అంటాడు. అది బ్రహ్మతే బ్రవాణి. ఈ ఉపక్రమ వాక్య బలముతో సందిగ్ధ వాక్యమును బ్రహ్మపరముగా చెప్పిరి. క్రిందటి అధికరణంలో ఈ స్థితిలో నవారే పత్యో అనుసృతి వాక్యములో జీవోపక్రమ బలము ద్వారా మైత్రేయి బ్రాహ్మణ వాక్యము జీవపరముగా చెప్పవచ్చును. ఇది దృష్టాంత సంగతి. విషయం ఏమిటి? ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యం మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఆత్మనే అనుభవించాలి, శ్రోతవ్య శృతులు వినాలి, వాటిలో మననం చేయాలి, తర్వాత ధ్యానం చేయాలి. ఇక్కడ శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అన్నది సంస్కృతంలో తవ్యత్ ప్రత్యయం. అది విధిని బోధిస్తుంది. దాని గురించి వస్తే చెప్తాము. అంటే ఆత్మనే చూడాలి. దేని ద్వారా? శ్రవణమన ధ్యాసుల ద్వారా. అదే ద్రష్టవ్యత్వాదుల ద్వారా జీవుని ఉపదేశమా అలాగే పరమాత్మోపదేశమా? ద్రష్టవ్య అన్నారు. ఇక్కడ మరి పరమాత్మోపదేశమా జీవుని ఉపదేశమా అంటాడు. సంశయం. పూర్వపక్షి భర్త భార్యాది భోగ వస్తువుల ప్రతీతి వలన సంసార జీవుని ఇచ్చట ద్రష్టవ్యం అనుకుంటాం. జీవుడు జీవుని చూడాలి అంటాడు. భర్త భార్య బిడ్డ అవన్నీ చెప్పారు కనుక ఏనాహం నామృతాశ్యాం కిమహం తేన కుర్యాం ఇదేవ భగవన్ వేద తదేవ మే బ్రూహి. ఇది మైత్రేయ వచనం. ఇందులో యాజ్ఞవల్క్యుడు కాత్యాయని మైత్రేయం ఇద్దరున్నారు. మీ ఇద్దరికి డబ్బు పంచేసేసి నేను సన్యాసం తీసుకోవడానికి పోతున్నాను అంటే అప్పుడు మైత్రేయి ఉంటుంది, నువ్వు ఇచ్చిన డబ్బుతో నాకు అమృతత్వం వస్తుందా? ససేమిరా రాదు. అంటే ఏది నువ్వు తెలుసుకుని అమృతత్వాన్ని పొందావో దాన్ని నాకు చెప్పు ఉంటుంది. అది వాక్యం. ఏ నాహం నామృతాశ్యాం. నువ్వు ఇచ్చిన ఈ డబ్బుతో నేను అమృతత్వాన్ని పొందలేకపోతాను. కిమహం తేన కుర్యాం. ఆ డబ్బుతో నేనేం చేసుకుంటాను? యదేవ భగవన్ వేద. ఏ అమృతత్వాన్ని నువ్వు తెలుసుకున్నావో తదేవ మే బ్రూహి. అదే నాకు చెప్పు. దేని ద్వారా నేను అమృతత్వాన్ని పొందలేనో
దాన్ని తీసుకుని ఏమి చేసేదను. అందువల్ల ఏ అమృతత్వం అనుభవిస్తున్నారో దానినే నాకు ఉపదేశించు. ఇది అమృతత్వం బ్రహ్మ సాక్షాత్కారం ద్వారా, ఆత్మబ్రహ్మల ఏకత్వం అనుభవం ద్వారా ఈ అమృతత్వాన్ని పొందగలం. అదే అమృతత్వాన్ని మళ్ళీ ఉపసంహారం చేశారు. అందుకని సంసారి జీవుని అనువదించి పరమార్థ తత్వమును ద్రష్టవ్యత్వాది రూపంగా శృతి చెప్పుతున్నది. మనకి ఏది తెలుసో దాన్ని అనువాదం చేసి, ఎందుకంటే ఈ పరమార్థ తత్వము అవాంగ్మనకు గోచరం, దాన్ని చెప్పాలి. ఏదో విధంగా ముముక్షువు తెలుసుకోవాలి అని. ఏది తెలుసో అది అనువాదం చేస్తే నీకు అర్థం అవుతుంది కొంత. మళ్ళీ అదే బ్రహ్మ, అదే బ్రహ్మతత్వము, అదే అమృతత్వము అని చెప్తే మళ్ళీ బోధపడుతుంది. అందుకని ఇక్కడ జీవుని అనువదించి ఆ పరమార్థ తత్వాన్ని ద్రష్టవ్యమని చెప్పారు. ఆత్మ ద్రష్టవ్య ఇత్యుక్త, ఆత్మవాదే ద్రష్టవ్య అన్న శృతి తీసుకున్నాడు వాడు కొంచెం భాగం పూర్వపక్షి. ఆత్మ ద్రష్టవ్య ఇత్యుక్త సంసారీవా పరేశ్వర. చాలా చోట్ల ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మ కూడా ఆత్మశబ్దాన్ని ఉపయోగిస్తారు. అందుకని ఇక్కడ ఆత్మ వచ్చింది, మళ్ళీ సంసార భోగాలు చెప్తున్నారు. అందుకని సంసారి జీవుడా పరమేశ్వరుడా అంటాడు. సంసారి పతి జాయ అది భోగ ప్రీత్య అత్య సూచన. పతి అంటే భర్త, జాయ అంటే భార్య. భార్యాభర్తలాది భోగ ప్రీతి గురించి ఇక్కడ చెప్పారు కనుక సంసారి జీవుని ఇక్కడ ఉపదేశం చేశారంటాడు. అందరికీ తెలిసింది ఉపదేశం చేస్తే శాస్త్రంలో అపూర్వత ఎక్కడొస్తుంది? ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఒక చోట ఒక స్వామీజీ రోజు కథ చెప్పేవారు. ఒక పెద్ద మనిషి ఆడావిడ వెళ్ళి రోజు కథకు ముందు కూర్చునేది. అయ్యా మీరు చెప్పింది నాకు తెలుసులేనేది. సరే రోజు విని విని ఆ స్వామీజీకి బుర్ర వేడెక్కింది. ఎలాగైనా ఈవిడికి పాఠం చెప్పాలి అనుకున్నాడు. ఒక రోజున పూరన్ పూడి అని కథ మొదలుపెట్టాడు. హిందీలో పూరన్ పూడి అంటే బొబ్బట్లు అన్నమాట. ఆ బొబ్బట్లు ఎలా చెయ్యాలి అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ బొబ్బట్ల సంగతి ఈ పెద్ద మనిషికి తెలియదు. నాకు చెప్పండి ఏంది. అయ్యయ్యో చాలా కష్టం, వద్దమ్మా, నువ్వు చెయ్యలేవు, వదిలిపెట్టేంటే కాదు నేను చేసి తినాలి అంటుంది. సరే చెప్తానులే అన్నాడు. అని చెప్పి ఇంట్లో ఎవరు ఉండకూడదు, నీ ఒంటి మీద బట్టలు ఉండకూడదు, నువ్వు జుట్టు విరిపోసుకోవాలి, మొహానికి మసి పూసుకోవాలి, అప్పుడు తలుపులన్నీ వేసి మొదలు పెట్టాలి చేయడం అంటే అలాగే అంది. సరే భర్త బయటకు వెళ్ళిన తర్వాత చేయడం మొదలుపెట్టింది. భర్త ఆ రోజైనా మర్చిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చి తలుపు తడితే తలుపు తీయదు ఎంతసేపు చెప్పినా. సరే వెనకాల గదిలో నుంచి
ఇంట్లోకి దిగుతాడు. దిగి చూస్తే ఒక భూతం ఒంటింట్లో కనిపిస్తోంది. ఇంకా తీసుకున్నాడు నాయన, దుడ్డు కర్ర తీసుకు వాయించాడు. ఇదే నువ్వు చేసే పని అని. ఆ రోజున కథకి వెళ్ళినప్పుడు బుద్ధి తెచ్చుకుని నాకు తెలుసును అని చెప్పలేదన్నమాట. అందుకని ఒకవేళ నీకు తెలిస్తే నువ్వు మళ్ళీ విన్నట్టు అవుతుంది. అంతేగాని శాస్త్రంతో చెప్పింది నా దశలో ఏముంది, బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవుడే బ్రహ్మ అంటే సరిపోతుందా? అలా కాదు. అందుకని ఏది నీకు తెలుసో, ఏది నీకు అనుభవంలో ఉందో అది అనువాదం చేస్తుంది. ఏది శాస్త్రం అనువాదం చేసి ఏది నీకు తెలియదో, ఏది నీకు అనుభవంలో లేదో దాని గురించి చెప్తుంది. ఇది శాస్త్రం యొక్క అపూర్వత. అందుకని నువ్వు జీవుడివి, నీకు మళ్ళీ జీవుడు చెప్తే ఏం అందులో విశేషం ఉంది? అందుకని కానీ పూర్వపక్షి మతం జీవుడని అమృతత్వం ఉపక్రమ్య తదంతే పిపసమృతం సంసారిణం అనుద్య అత పరేషత్వం విధీయతే. అమృతత్వం ఏనాహం నామృతస్యాం తదేవం ఏ బ్రూహి అనే అమృతత్వాన్ని మొదలుపెట్టి అంతే ఉపసమృతం అమృతత్వాన్ని ఆఖరిలో కూడా చెప్తారు. అందుకని సంసారి జీవుణ్ణి అనువదించి పరేషత్వం పరమేశ్వరుని గురించి విధానం చేశారు అని చెప్తున్నారు. అది ఆత్మాకారే ద్రష్టమైన స్థితిలో ద్రష్టవంగా ఉపదేశింపడిన ఆత్మ జీవుడా లేక బ్రహ్మయ సంశయం. శృతిలోని ఆత్మలను జీవుని చెప్పుచున్నది. శృతిలో భర్త భార్య ఆది భోగ్య పదార్థం ప్రీతి ద్వారా వానితో సంబంధం ఉన్న జీవుని గురించి చెప్పుట వలన జీవుని గురించి చెప్తూనే పూర్వపక్షం. దానికి జవాబు ఉపక్రమంలో అమృతత్వం చెప్పేది, ఉపసంహారంలో కూడా అమృతత్వమే చెప్పింది. జీవునిలో బ్రహ్మ విధానం గావించింది. జీవుడు కాదు, వాడే బ్రహ్మ, అందులో ఉన్న చైతన్య బ్రహ్మ అని స్థితిలో చెప్పిన ఆత్మ బ్రహ్మమే. ఇప్పుడు భారతీయ తత్వం అని వ్యాఖ్య. బృహదారణ్యకోపనిషత్ 4వ అధ్యాయంలో భార్య మైత్రికి అగ్నివర్త మహాముని ఉపదేశం. ఆత్మ ద్రష్టవ్య శ్రోతవ్యం మంతవ్యం నిధిధ్యాసితవ్యం. ఆత్మదర్శనము చేయవలేను, అనుభవించవలేను, శ్రవణ నిధ్యాసములు కావించవలేను. ఇచ్చట చెప్పిన ఆత్మజీవుడా లేక బ్రహ్మమా అని ముందు సంశయం. పూర్వపక్షి ఇక్కడ చెప్పింది ఆత్మజీవుడు అంటాడు. ఏలన నవారే పతి కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. భర్తను ప్రేమించే స్త్రీ భర్త సుఖం కొరకు ప్రేమించడం లేదు, తన సుఖం కొరకు భర్తను ప్రేమించున్నది. పుత్రుడు తన సుఖ కొరకు ఇతరులను ప్రేమించు. ఇటువంటి ప్రేమ అసంగుడైన ఈశ్వరుని నుండి యుక్తం కాదు. భార్యాభర్తలు భోగం చెప్పారు కనుక భోగ పదార్థంలో ప్రీతి గల జీవాత్మను ద్రష్టవ్యమన్నది. అందులో పూర్వపక్షం ఏంటంటాడు? జీవుడే అనుభవించాలి, చూడాలి. ఆత్మ వారే ఆత్మశబ్దము జీవుడని అర్థము. అప్పుడు చెప్తున్నారు సిద్ధాంతి. పైవాక్య ఉపక్రమంలో మైత్రేయి విత్త సాధ్య కర్మ ద్వారా అమృతత్వము లభించునా అని ప్రశ్నింపగా
అప్పుడు యాజ్ఞవల్కుడు విత్తసాధ్య కర్మ ద్వారా అమృతత్వమును పొందు ఆశ లేదు. ఈ బ్రాహ్మణునికి అంతంలో ఏతావదరే కల అమృతత్వం మైత్రేయి చెప్పాడు. ఆఖరణ ఇదే అమృతత్వం, నువ్వు అమృతత్వాన్ని గురించి అడిగావు, ఇదే అమృతత్వము అని చెప్పి వెళ్ళిపోతాడు సన్యాసం చేసుకోవడానికి. అందుకని ఉపక్రమ ఉపసంహార బలం వలన ఆత్మజ్ఞానం అమృతత్వ సాధనము. జీవాత్మ జ్ఞానం అమృతత్వ సాధనం కాదు. ఆత్మ అంటే బ్రహ్మ. భోగ ప్రీతి గల జీవుని అనుమతించి వానిలో బ్రహ్మత్వం ప్రతిపాదించిరి. అందుచే చెప్పిన ద్రష్టవ్యాత్మ బ్రహ్మమే. ద్రష్టవ్యం అన్నది బ్రహ్మము, జీవుడు కాదు. ఇప్పుడు మళ్ళీ సూత్రం చెప్తారు, వాక్యాన్వయాత్. ఈ వాక్యం యొక్క అన్వయము, సంబంధము, తాత్పర్యము ద్వారా ఇదేమిటి? హేతు. వాడేమిటంటాడు? ఆత్మ జీవ భోగ ప్రతీతిత్వాత్ అని వాడంటాడు. ఆత్మ, వచ్చిన ఆత్మ, ఇక్కడ జీవుడు, జీవుల భోగము కనిపిస్తుంది కనుక అప్పుడు సిద్ధాంతం ఏమిటంటాడు? ఆత్మ బ్రహ్మయేవా, ఆత్మ బ్రహ్మమే. వాక్యాన్వయాత్, వాక్య తాత్పర్యాన్ని ఆలోచిస్తే. అందుకని ఈ వాక్యాన్వయాత్ అన్నది హేతు. ఏమిటి? పూర్వపక్షి చెప్పిన జీవుడు అన్నదానికి అది కాదు అని చెప్పడానికి హేతు అన్నమాట, కారణం. ఆత్మవారే అనగా ఆత్మదర్శనం చేయవలేను, శ్రవణాదులు గావించవలేను. ద్రష్టవ్యాధి రూపంలో ఉపదేశించిన ఆత్మ పరమాత్మయే. ఉపక్రమ ఉపసంహార పర్యాలోచన ద్వారా బ్రహ్మమందే వాక్య తాత్పర్యమని నిశ్చయం అవుతున్నది. పరమాత్మని దశవ్యాధి రూపంలో ఉపదేశించింది. ఉపక్రమ ఉపసంహారాల పర్యాలోచన ద్వారా ఈ వాక్యము సంబంధము పరమాత్మ ఎందే సిద్ధమవుతున్నది. ఏనాహం నామృతాస్యాం కిమహం తేన కుర్యాం యదేవ భగవంత్ మీద తదేవ మే బ్రూహి. ఇప్పుడు మధ్యలో ఇంకో వాక్యం వచ్చింది. ఏంటి? ఎంత ధర్మపరాయణుడైనా డబ్బు ఉంటే వేద విహిత కర్మ చేస్తాడు. అందుకని ఏమి చెప్పారు? విత్త సాధ్య కర్మ ద్వారా అమృతత్వాన్ని పొందగలమా? కర్మ అంటే రోజు మనం చేసుకునే కర్మ కాదు, వేద విహిత కర్మ కాదు. యజ్ఞాలు, యాగాదులు ఇలాంటివి, సంధ్యావందనం ఇలాంటివి అన్నమాట. అవేమిటి? అవి విత్త సాధ్యం. వాట్లతో అమృతత్వాన్ని పొందలేము. కర్మణా పితృలోక అన్నారు. విద్య దేవలోక. విద్య అంటే ఇక్కడ ఉపాసన, ఉపాసన ద్వారా దేవలోకం. అంతేగాని నువ్వు కర్మ చేసి తిన్నగా నేను మోక్షం పొందుదా అంటే కుదరదు. కర్మ, ఉపాసన నువ్వు జ్ఞానానికి అధికారి కావడానికి ఉపయోగపడుతుంది చిత్తశుద్ధి ద్వారా. ఇవన్నీ నతు వస్తూపలబ్ధయే. వస్తుంటే ఆత్మదత్తం, బ్రహ్మదత్తం. దాని
అని పొందుతామని కాదు, చిత్తశుద్ధియే. ఇవన్నీ చిత్తశుద్ధికి మాత్రమే. అందుకని ఇక్కడ మైత్రేయి అంటుంది, ఏనాహం నామృతాస్యాం. నువ్వు డబ్బు ఇచ్చి ఏ కర్మ ద్వారా నేను అమృతత్వాన్ని పొందలేను, కిమహం తేన కుర్యాం, దాని ద్వారా నేనేం చేస్తాను. యదేవ భగవన్ వేద తదేవ మే బ్రూహి. ఏదైతే నీకు తెలుసో అదే నాకు చెప్పు. ముక్తిని ఇవ్వలేని ధనంతో నాకేం లాభం, కానీ ముక్తినిచ్చు సాధనం దేని మీరు ఎరుగుదరో దాన్నే నాకు ఉపదేశింపుడు. అమృతత్వ సాధనం ఆ యాజ్ఞవల్క్య మహర్షి పరమాత్మ తత్వమును ఆమెకు ఉపదేశించను. నాణ్య పంథ విద్యతే అయనాయ. మోక్షానికి ఇంకో మార్గం లేదు, మోక్షమున జ్ఞానం కన్నా వేరు సాధన లేదు. నా కర్మ నా ప్రజా నా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. కర్మ ద్వారా, ప్రజల ద్వారా, ధనము ద్వారా అమృతత్వం పొందడం. త్యాగం అన్ని వదిలిపెట్టి ఆత్మయుద్ధం చేయాలి. కర్మ, ధనము, ప్రజల ద్వారా అమృతత్వం పొందలేదు. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానము ద్వారానే మోక్షము. ఇది శృతి. అమృతత్వ సాధనము ఆత్మవిజ్ఞానమును ఉపదేశించింది. ఆత్మవిజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానం ఉపదేశించి కస్మిన్ని భగవో విజ్ఞాతే సర్వవిధం విజ్ఞాతం భవతి. ఏది తెలుసుకుంటే ఇదంతా తెలుసుకోబడుతుంది. ఆత్మ అనుభవిస్తే అదే సర్వ జగత్తుకి అధిష్టానము, అదే బ్రహ్మ. మీరు ఇదంతా కల్పితము అనేటువంటి బోధ కలుగుతుంది. అందుకని ఆత్మవిజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానం చెప్పారు. బ్రహ్మతం పరాదాత్ అన్యత్ర ఆత్మనో బ్రహ్మవేద. ఈ ఆత్మని వదిలిపెట్టి ఇంకో దాన్ని ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ పరబ్రహ్మ తత్వము వాణ్ణి నిరాకరిస్తుంది. బ్రహ్మ అంటే ఇక్కడ బ్రాహ్మణ జాతి అని ఇచ్చారు, అలాగే క్షత్రియుడు, మనుషులు అందరూ చెప్తారు. ఆత్మకన్నా భిన్నముగా బ్రాహ్మణ జాతిని తెలుసుకుని వారిని బ్రహ్మ కళ్యాణ మార్గం నుండి ప్రశ్న చేయను. ఇక్కడ సంస్కృతంలో కళ్యాణం అంటే మోక్ష మార్గం, అంతేగాని సౌత్ ఇండియాలో చెప్పినట్టు కళ్యాణం కాదు. ఈ వాక్యం ద్వారా బృహదారణ్యకంలో ఆత్మవిజ్ఞానమునే ప్రతిపాదించిరి. ప్రసంగంలోని ఇట్లు చెప్పేది, దుందువేరన్యమానస్య. దుందువి అంటే భేరి, శంఖము, వీణ. ఇప్పుడు ఇవన్నీ వాయిస్తున్నారనుకోండి, ఆ జ్ఞానం మీకు ఉంటే, ఊరికే సామాన్య జ్ఞానం ఉంటే సరిపోదు. వాడు ఏ రాగంలో వాయిస్తున్నాడు, ఇందులో విశేషం ఏమిటి అన్నది మీకు తెలుస్తుంది. అందుకని సామాన్య జ్ఞానం ద్వారా కలుగవాంతర విశేష శబ్ద జ్ఞానము సామాన్య శబ్దంలో కల్పితము. సామాన్య శబ్దము శంఖధ్వని, లేకపోతే వీణ, దుందువి. ఇందులో విశేష శబ్ద జ్ఞానం, ఏ రాగం వాడు వాయిస్తున్నాడు అన్నది, అది ఈ విశేష జ్ఞానము సామాన్య జ్ఞానంలో కల్పితము అంటాడు. దీని ద్వారా అభిన్న ఆత్మనే దృఢపరిచేది.
శబ్దము ఒకటి సామాన్యము, ఒకటి విశేషము. ఇప్పుడు ముందు ఒకసారి చెప్పాను, సచ్చిదానందము అన్నాం. ఆత్మ ఏమిటంటే సచ్చిదానందము అన్నాం కదా. సత్ అంటే ఉంది, చిత్ అంటే జ్ఞాన స్వరూపము. ఇది అందరికీ తెలిసిందే. కానీ అఖండ ఆనంద స్వరూపం అదే నేను అన్న అనుభవం ఎవరికి లేదు. అంటే ఏమిటి? సామాన్య రూపంగా శాస్త్రాల ద్వారా ఈ ఆత్మ ఉంది, అది అఖండ ఆనంద స్వరూపము అని నువ్వు తెలుసుకున్నావు. శ్రవణ మనధ్యాసన చేసి సాధన చేసి దాన్ని అనుభవించి అఖండ ఆనందాన్ని అనుభవిస్తే అప్పుడు నీకు విశేష జ్ఞానం కలిగినట్లు. కానీ ఆ విశేష జ్ఞానము మొదట ఎక్కడుండేది? సామాన్య జ్ఞానంలో ఉండేది. అంటే ఆ విశేష జ్ఞానములోనే మిగిలిన సామాన్య జ్ఞానాలన్నీ కల్పితములు అని అర్థం. బ్రహ్మానందంలో మిగిలిన ఆనందాలన్నీ కల్పితం. అందుకని తైత్రీయంలో ఆనంద మీమాంస చెప్పారు. అదేవిధంగా ఇక్కడ విశేష శబ్దంలో సామాన్య శబ్దములు కల్పితము. ఆత్మ అభిన్నము బ్రహ్మ కన్నా. ఋగ్వేదాలు పరమాత్మ యొక్క నిశ్వాస రూపంలో చెబుతూ శృతి ద్వారా ఋగ్వేదాది నామములు తదనుసారము రూపములు ఇష్టాది కర్మలు కలిగి ప్రపంచమును కారణము ఆ పరమాత్మ ఏనని చెప్పి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కారణం పరమాత్మ. ఏకాయన ప్రక్రియ. ఏకాయనం అంటే అన్నీ ఒక దాంట్లో లీనం అవుతాయి. అన్ని నదులకు విలేస్తాను సముద్రం, శబ్దాదులకు విలేస్తాను శ్రోత్రేంద్రియం. అందుకని అన్నిటికీ విలేస్తానం కూడా శృతిలో చెప్పారు కనుక ద్రష్టవ్యము పరమాత్మయే అని నిశ్చయం చేశారు ఈ సూత్రంలో. తర్వాత సూత్రం ప్రతిజ్ఞా సిద్ధేర్లింగం ఆస్మరథ్య. ఆస్మరథ్య అన్నవారు వేరొక ఋషి. ముందు జైమిని వచ్చింది, వేదాంత జైమిని, మీమాంస జైమిని కాదు. అలాగే వేదవ్యాసుల వారు ఆ సమయంలో ఉన్న పెద్ద పెద్ద ఋషుల మతాన్ని కూడా ఈ వేదాంతంలో చెప్పారు. ఏవైతే మతాలు వేదాంతానికి అనుకూలంగా ఉన్నాయో అవి చెప్తూ వాళ్ళ పేర్లు చెప్పారు. అందుకని ఇక్కడ ఆస్మరథ్య అన్నదే ఆయన పేరు. ప్రతిజ్ఞా సిద్ధి. కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏది తెలుసుకుంటే ఇదంతా తెలుసుకోబడుతుంది. ఇది ప్రతిజ్ఞ. దాని సిద్ధి కొరకు ఇక్కడ మనము ఇది చెప్పాలి అంటారు ఆత్మహత్యలు. ఎందుకని? ఏక విజ్ఞానం ద్వారా సర్వ విజ్ఞానం. అది అధిష్టాన బ్రహ్మ, అదే ఆత్మ అని తెలుసుకుంటే మిగిలింది సర్వ ప్రపంచము, అన్ని బ్రహ్మాండాలు అందులో కల్పితము. కళలు చూసేటప్పుడు
ఒకడే ఉంటాడు, వాడే కాల సృష్టి చేస్తాడు, వాడే చూస్తాడు, వాడే అనుభవిస్తాడు, వాడు తప్ప ఇంకోటి ఏమీ లేదు. దాన్ని ఏమిటన్నాము? కల్పితము, ప్రాతిభాసికము అన్నాం. అదేవిధంగా జీవ బ్రహ్మల ఏకత్వాన్ని చెప్పినప్పుడు ఉన్నది ఒకటే ఆత్మ, అందులోనే ఇదంతా కల్పితము. జాగ్రత్త అవస్థ మిథ్యా దృశ్యత్వా స్వప్నవత్ అని ముందు చెప్పాం. ఈ జాగ్రత్త అవస్థ మిథ్య. ఎందుకని? నువ్వు చూసేవాడు. కళల్లాగా, కళలను చూస్తావు లేదంటావు, అలాగే ప్రపంచం కూడా చూసేటువంటి వాడు. నా మనస్సు, నా శరీరము, నా బుద్ధి అంటాం. అంటే నీకన్నా వేరు నీ బుద్ధి, నువ్వు బుద్ధి కాదు. ఆ విధంగా ఈ జ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం ద్వారా సంపూర్ణ ప్రపంచ విజ్ఞానం ప్రతిజ్ఞ ఆవించబడింది. ఆ ప్రతిజ్ఞ సిద్ధి కొరకు సూచక హేతువు సూచిస్తున్నా. జీవ బ్రహ్మల అభేదాంశం తీసుకుని జీవుల నుంచి ఉపపంగము గావించుట ఆత్మసాచార్యమత్వం. అభేదాంశం స్వయం దేవదత్త, జల లక్షణ, ఇవన్నీ ముందు చెప్పాం. ప్రియ శబ్దం ద్వారా సూచింపబడిన ఆత్మ దర్శన యోగ్యము అని చెప్పుడు యుక్తి సంగతం ఎట్లవును? పూర్వపక్ష అంటాడు, ఆత్మ ప్రియ నా పత్తి కామాయ ప్రేమ భవతి, ఆత్మనస్తు కామాయ ప్రియం భవతి. ఇప్పుడు అంతస్థితిలో ప్రియ శబ్దం వచ్చింది. అదే ప్రియము నువ్వు ఆత్మదర్శనం ఉంటావు, అది ఎట్లా కుదురుతుంది అంటాడు. అప్పుడు చెప్తాడు, చూడు ఆయన, ఆత్మను విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి. ఆత్మను తెలుసుకున్న సర్వం తెలుసుకోగలము. ప్రతిజ్ఞా సిద్ధి కొరకు ఇది ప్రతిజ్ఞ. ఆత్మధర్మ అసాధారణ హేతు అని ఆత్మధ్యాచార్యమత్వం. ఇది ప్రతిజ్ఞా సిద్ధే. ఈ ప్రతిజ్ఞ సిద్ధి కొరకు ఆత్మదర్శనము అసాధారణ హేతు. దేనికి? అదే బ్రహ్మదర్శనానికి. అసాధారణ హేతు ఉంటే, పొగ ఉంటే నిప్పున్నట్టు. నిప్పున్నట్టు చెప్పడానికి పొగ హేతు. సాధారణ హేతు చెప్పట్లేదు ఇక్కడ. సాధారణ హేతు ఏదైనా అవచ్చు. కుండ చేయడానికి దండ అంటే కర్ర, చక్రము, ఇలాంటివన్నీ కూడాను సాధారణ హేతు. అసాధారణ హేతు ఉపాదాన కారణం మట్టిని. అన్నీ ఉన్నా మట్టి లేకపోతే కుండ రాదు. అందుకని అసాధారణ హేతు అని ఆత్మదర్శనము. దేనికి? బ్రహ్మదర్శనానికి అసాధారణ హేతు. భారతీయ తీర్థులు వారి వ్యాఖ్యానం చెప్పిన ఉదాహరణిక ప్రియ శబ్దము ద్వారా సూచింపబడిన జీవాత్మనే దష్టవ్యాధి రూపంలో చెప్పిరి. జీవాత్మ పరమాత్మ భిన్నములైన పరమాత్మ జ్ఞానం ద్వారా జీవాత్మ జ్ఞానం కలుగుదు. రెండు వేరైతే ఒకదాని జ్ఞానం ఇంకోటి రాదు. ఒక జ్ఞానం ద్వారా సర్వజ్ఞానం కలుగునని చెప్పిన ప్రతిజ్ఞ నష్టం అవ్వను. అందుకని ప్రతిజ్ఞా సిద్ధి కొరకు జీవాత్మ పరమాత్మల అభేదాంశం గ్రహించి ముందు చెప్పిన రీతిగా ఉపక్రమం గావించింది. ప్రతిజ్ఞ ఆత్మ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి. రెండు వేరైతే ఈ ప్రతిజ్ఞ చెల్లదు. అందుకని ఈ జీవ పరమాత్మలో అభేదాంశం చైతన్యం తీసుకుని
ఉపసంహారం చేసావా? ఆత్మావారే ద్రష్టవ్యాన్ని. ఉత్కర్మిష్యత ఏవం భావాది చౌడులోమి. ఔడులోమిని ఇంకొక ఋషి ఉడియవలోమాయస్య, ఆయన శరీరం మీద వెంట్రుకలన్నీ నక్షత్రాల్లాగా మెరుస్తూ ఉంటాయి. అందుకని ఆయనకి ఔడులోమని పేరు. ఉడివలోమాహ నక్షత్రం, నక్షత్రాగా ఆయన శరీరం మీద వెంట్రుకలు ఉన్నాయి ఔడులోమి, అలా కూడా చెప్తారు. ఉత్కర్మిష్యత ఏవం భావాద్ ఇది ఔడులోమి. అహం బ్రహ్మాస్మి అను వాక్య బోధ కలిగిన తర్వాత దేహ ఇంద్రియ అభిమానం తెలియని పరమాత్మతో ఏకమవును. ఈ భవిష్యత్ అభేదమును స్వీకరించి జీవుని ఉపక్రమం గావించరి. ఇది ఔడులోమి ఆచార్యుల మతము. అహం బ్రహ్మాస్మి ఇది అనుభవంలోకి వచ్చిన తర్వాత, ముందు కాదు. అప్పుడు దేహం నుంచి, ఇంద్రియాల నుంచి, ఈ అహంకార అభిమానం నుంచి పైకి లేస్తా. దాన్ని ఇక్కడ ఉత్క్రమిష్యత అన్నారు. ఏవం భావాలు బ్రహ్మాస్మి భావం ద్వారా పైకి జీవుడు ఈ శరీరం వదిలి బ్రహ్మతో ఏకీభవిస్తున్నప్పుడు జీవుని ఉపక్రమ గావించరని ఏవం భావాత్, ఈ భావాన్ని చేసుకుని ముందు ఈ బ్రహ్మభావం వల్ల ఈ శరీరం నుంచి పైకి లేస్తాడు, బ్రహ్మభావాన్ని పొందుతాడు అని ముందు చెప్పారు కనుక ఇక్కడ జీవుడితో ఉపక్రమం చేశారు అని ఔడులోని ఆచార్యుడు. అజ్ఞాన అవస్థలో దేహాదులతో కూడిన జీవుడు బ్రహ్మ కన్నా భిన్నంగా స్వీకరించరు. చాందోగ్యోపనిషత్తులో ఏష సంప్రదాదో అస్మాత్ శరీరా సముత్థాయ పరంజ్యోతిరుపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే. సంప్రసాద అంటే ముందు చెప్పుకున్నాం జీవుడు అని. అస్మాత్ శరీరా సముత్థాయ, ఈ శరీరం నుంచి పైకి లేచి పరంజ్యోతి రూపసంపద్య, అంతటా వ్యాపకమైన ఆ చైతన్యతత్వం పరంజ్యోతి, దాన్ని పొంది స్వేన రూపేణ వినస్పద్యతే, తన ఆత్మరూపంలో నిష్పన్నమవుతాడు అని. జీవుడు సృష్టిలో శరీరాభిమానం మొదలు పరంజ్యోతిని పొంది తన యొక్క స్వస్వరూపంలో నిలుచును. జ్ఞానాదులతో శుద్ధుడై కార్యకరణ సంఘాతము పరిత్యజించి, జ్ఞానాదులతో శుద్ధుడై అంటే ఇక్కడ అంతఃకరణం ముందు శుద్ధి, దాని తర్వాత ఏకాగ్రము, దాని తర్వాత అనుభవము. అందుకని ఆది అన్నారు. కార్యకరణ సంఘాతమును పరిత్యజించి స్థూల శరీరం సూక్ష్మ శరీరాన్ని వదిలిపెట్టి పరమాత్మతో ఏకీభవించు. భవిష్యత్ కాలీన అభేదాంశమును స్వీకరించి ముందు జీవుడు, తరువాత మనసు శుద్ధి చేసుకుని ఏకాగ్రం ద్వారా ఆత్మబ్రహ్మ చింతన చేసి ఆ ఆత్మను అనుభవిస్తున్నాడు. అదే బ్రహ్మం. ఆత్మ బ్రహ్మలకి భేదం లేదు. అందుకని భవిష్యత్ కాలీన అభేదాంశమును స్వీకరించి జీవుని భిన్నముగా చెప్పుడు ఉపక్రమించిన ఔడులోని ఆచార్యులు మొత్తము. ముందు అభేదాంశాన్ని చెప్పాలి, అందుకని ముందు విడిగా చెప్పారు. కార్యకారణ భావం వల్ల బ్రహ్మ లేకపోతే జీవుడు లేడు, సృష్టి లేదు. అది కారణం. కార్యము జగత్తు. మట్టే కుండలో ఉంటుంది. కుండ మట్టి కన్నా వేరు కాదు. కారణం ఏమిటి? మట్టి. కుండ ఏమిటి? కార్యం.
ఈ అభేదం ఆత్మరత్య మతానుసారం, ఆచార్యుల మతానుసారం చెప్పింది. కార్యకారణ భావం అభేదమని ముందు ఆత్మరత్యుల ఆచార్యం చెప్పింది. సంసార దశలో దేవుని భిన్నంగాను, మోక్ష దశలో అభిన్నంగాను ఔడులోని ఆచార్యుల పక్షంలో. ఔడులోని గారు ఏమంటారు? అజ్ఞానం ఉన్నప్పుడు భిన్నము, జ్ఞానం కలిగినప్పుడు ఏకత్వము. జీవ పరమాత్మల భేదము పొరపాటున ఈ రెండు పక్షంలో స్వీకరించినచో ఇక్కడ జీవ పరమాత్మల భేదాన్ని కనుక మనం ఒప్పుకుంటే పారమార్థిక అభేదము, ఏకత్వం చెప్పడం కుదరదు. అందుకని ఇక్కడ అభేదం అనేటువంటి నిశ్చయం, భేద శంక రాకూడదు అని చెప్పి ముందు దూతలు చెప్తున్నారు. ఇక్కడ కాశకృష్ణుడు అనేటువంటి ఆచార్యులు, ఋషులు, అవస్థితేది కాశకృష్ణ. అవస్థితి ఆ అజ్ఞానం వల్ల బ్రహ్మమే జీవునిలా కనిపిస్తుంది. అది అవిద్యా కల్పిత భేదం ద్వారా బ్రహ్మమే జీవరూపముగా ఉన్నదని, జీవునిలో ఉపక్రమంగా ఉంచని కాశకృష్ణ ఆచార్యుల అభిప్రాయము. విశుద్ధమైన బ్రహ్మమే అవిద్యా కారణం వల్ల కల్పింపబడిన జీవన రూపంలో ఉన్నది. పారమార్థికంగా జీవ బ్రహ్మల అభిన్నం కలుగుట వలన జీవంతో ఉపక్రమము యుక్తి సంగతం. ఈ విధంగా శృతి తాత్పర్యం మెరిగిన కాశకృష్ణ ఆచార్యులు చెప్తున్నారు. అనుభవించడు యోగ్యుని భ్రమం నందే మైత్రేయీ బ్రాహ్మణము సమన్వయముని సిద్ధమవుతున్నది. అనుభవయోగ్యము జీవుడు జీవుని కాదు, జీవుడు బ్రహ్మను అనుభవించాలి. అదే ఇక్కడ చెప్పారు అంటారు. ఇప్పుడు ప్రకృతి అధికరణము. ప్రకృతి అంటే కారణం. ఈ జగత్తుకి కారణము గురించి ఇక్కడ విచారం చేస్తారు. జగత్కి కారణము, జగత్ సృష్టి స్థితి లయములు దేని నుంచి వచ్చాయో అని రెండో సూత్రంలో చెప్పారు. జన్మాద్యస్య యతః అని. అది మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారో చెప్తాడు. జన్మాద్యధికరణములో జగత్కారం గుణమని చెప్పబడినది. లోకములో ఘటాదులకు మట్టి ఉపాదాన కారణం, కుమ్మరి నిమిత్త కారణం. బ్రహ్మ జగత్తునకు ఉపాదాన కారణమా లేక నిమిత్త కారణమా? లోక దృష్టాంతం తీసుకుని ఇక్కడ రెండు ఉన్నాయి. కుమ్మరి నిమిత్త కారణము, మట్టి ఉపాదాన కారణం. అందుకని ఈ పరబ్రహ్మ ఏ కారణము లేక ఉభయ కారణమా, ఇది విచారం చేయడానికి సామాన్య జ్ఞానము కారణం అవటం వల్ల పూర్వాధికరణంతో ఈ అధికరణకు హేతువంతావ సంగతి. హేతు ఉన్నది, ఈ అధికరణము పూర్వ హేతు. బ్రహ్మ యొక్క జగత్ కారణం బోధి సకల స్థుతులు ఈ అధికరణం విచారణ విషయంలో. బ్రహ్మము జగత్ కారణం చెప్తే అన్ని శృతులు. సంశయం ఏమిటి? కేవలం బ్రహ్మ జగత్ యొక్క నిమిత్త కారణమా లేక ఉపాదాన కారణం కూడానా? స ఇక్షాన్ చక్రే పూర్వపక్షి చెప్తున్నాడు ప్రశ్నోపనిషత్తులో.
స ప్రాణమసృజిత. ఇది కృష్ణోపనిషత్తులోనే. పరమేశ్వరుడు సంకల్పించెను, అతడు ప్రాణమును సృజించెను. సంకల్పంలో జగత్కర్తృత్వం వినిపిస్తున్నది. ముందు సంకల్పించాడు, తర్వాత కుమ్మరిలో నిమిత్త కారణం చూడబడుతున్నది. ఇలా ఎలా కుండా చేస్తాననుకుంటే చేస్తాను. అందువల్ల పరమేశ్వరుడు జగత్తునకు కేవలం నిమిత్త కారణము, ఉపాదాన కారణం కాదు. కుండకు మట్టి వలే. ఇంతవరకు పూర్వపక్షం. ఇప్పుడు సిద్ధాంతం. బహుశ్యాం ప్రజాయేయ, నేను అనేక రూపాలుగా అవ్వాలి అనుకుంటాడు. ఎవరు? పరమాత్మ. అప్పుడు మాయని, తనలో ఉన్న శక్తిని బయటకు వేసి దాని ద్వారా ఈ జగత్తంతా సృష్టించాడు. సంకల్పించిన వాళ్ళలో ఉపాదానం కూడా వినిపిస్తున్నది. ఇప్పుడు ఒకడే ఉన్నాడు, సదేవ సౌమ్యమగ్ర ఆసీత్. మరి ఆ ఒక్కడు ఇంత పెద్ద జగత్తు ఇన్ని రకాలు ఎలా అయ్యాడు అంటే, నువ్వు ఏదైతే నిమిత్త కారణం అంటున్నావో ఆ పరమాత్మ తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అనే జీవేన ఆత్మన అనుప్రవిశ్య అన్నవి చెప్పారు కనుక ఇందులో ఉపాదాన కారణం కూడా వినిపిస్తుంది అంటాడు సిద్ధాంతి. తర్వాత ఒక జ్ఞానం ద్వారా సర్వజ్ఞానం ప్రతిజ్ఞ ముందు చెప్పారు. ఈ కారణాలను చూస్తూ బ్రహ్మ జగత్తునకు ఉభయ కారణము అని చెప్పడం సరి అంటారు. దీనికి ఇప్పుడు వైయాసిక న్యాయమాన. నిమిత్తమేవ బ్రహ్మస్య ఉపాదానంచ వీక్షణాత్ కులాలవన్నిమిత్తం తన్ నోపాదానం మృదాదివత్. బహుశ్యామిత్యుపాదాన భావోపి సుతః ఈక్షితుః ఏకబుద్ధ్యా సర్వదీక్షా తస్మాత్ బ్రహ్మో భయాత్మకం. పూర్వపక్షం నిమిత్తమేవ బ్రహ్మ, నిమిత్త కారణం. ఉపాదానంచ వీక్షణాత్ బహుశ్యాం ప్రజాయేయ లోకానసుజ వీక్షణ చేశాడు. అందుకని కుమ్మరి వారిలాగే నిమిత్త కారణము పరమాత్మ. కుమ్మరి మట్టి తీసుకుంటాడు ఉపాదానం, అలా పరమాత్మ ఏమి లేవు. అన్నీ అక్కడి నుంచి సృష్టిస్తాడు. అందుకని ఉపాదానం కాదు, ఉపాదాన కారణం కాదు అంటాడు పూర్వం. కానీ సాలీడు తన శరీరాన్ని నుంచే ఆ గూడు తీసి గూడు అల్లుతుంది. అదేవిధంగా ఒకే పరమాత్మ అల్లేది సాలీడే, బయటికి తీసుకొచ్చేది సాలీడే. అదేవిధంగా ఈ పరమాత్మ ఈ జగత్తుకి అభిన్న నిమిత్త ఉపాదాన కారణము. భౌత్యాన్ని ఉపాదాన భావోపి, నేను అనేక రూపములుగా అవుతాను అనుకుంటాడు. ఈ క్షణం సంకల్పం చేశాడు. ఈక్షితు సంకల్పించేవాడు, ఈ క్షణకర్త. ఏకబుద్ధ్యా సర్వదీక్ష, ఇప్పుడే చెప్పాం. ఒక్కటి తెలుసుకుంటే అన్ని తెలుసుకోగలము. ఏకబుద్ధ్యా సర్వదీక్ష. కస్మిన్ భగవ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏది తెలుసుకుంటే ఇంత తెలుసుకోబడుతుంది ప్రశ్న. ఆత్మ తెలుసుకుంటే అంతా తెలుసుకోబడుతుంది. అదే బ్రహ్మ. ఏకబుద్ధ్యా సర్వదీక్ష, ఈ ప్రతిజ్ఞ. అందుకని బ్రహ్మ ఉభయాత్మకం. ఈ బ్రహ్మ ఉభయాత్మకం అంటే
ఉపాదాన కారణము మరియు నిమిత్త కారణము. బ్రహ్మ జగత్తును నిమిత్త కారణమేనా ఉపాదాన కారణం కూడా సందేహం రాగా పూర్వాది సృష్టింపు పదార్థం ఈక్షణ సంకల్పం చెప్పింది. నేను ఇవన్నీ సృష్టిస్తాను అనే సంకల్పం ఉంది కనుక బ్రహ్మ ఈ జగత్తుకి కేవలము నిమిత్త కారణము, ఉపాదానం కారణం కాదు అంటాడు పూర్వం. సిద్ధాంత సమాధానం బహుశ్యాం. ఈక్షణకర్త బహుశ్యా ప్రజాయే, నేను అనేక రూపాల్లో అవుతాను అనుకున్నాడు. అది సంకల్పం. అనేక రూపములు పొందుతున్నా ఉన్నట్టు వలన ఉపాదాన కారణం కూడా చెప్పబడినది. ఉన్నది ఒకడే అందుకని. అంతేగాక శుద్ధిలో చెప్పిన ఏక విజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానం అని ప్రతిజ్ఞ వలన ఉపాదాన కారణం ఒకటి వలననే సర్వవిజ్ఞానం కలుగును. అందువల్ల బ్రహ్మ జగత్తును నిమిత్త కారణము మరియు ఉపాదాన కారణము కూడా. అంటే అభిన్న నిమిత్త ఉపాదాన కారణము అని సిద్ధాంతం. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. ఈ అధికరణమునకు విషయము జగత్ యొక్క కారణం చెప్పు అన్ని శృతులు. దానిలో సంశయం, బ్రహ్మము కేవలం నిమిత్త కారణమా లేక ఉపాదాన కారణమా? తదైక్షత, ఈక్షణ సంకల్పం చేశాడు. సృష్టింపబడే కార్యంలో పర్యాలోచన చేసినందువలన ఆలోచన శక్తి నిమిత్త కారణం కుమ్మరి మొదలగు వానిలో చూడబడుతున్నదే కానీ పూర్వపక్ష అంటున్నాడు ఉపాదాన కారణం మృత్తికలో కానరాదు. మృత్తిక సంకల్పం చేయదు, అందుకని సంకల్పం చేసేవాడు చైతన్యము బ్రహ్మ కనుక బ్రహ్మ కేవలం నిమిత్త కారణము, ఉపాదాన కారణం కాదని పూర్వపక్షం. అప్పుడు చెప్తున్నారు కదా ఐక్షత అని చెప్పిన తర్వాత బహుశ్యాం ప్రజాయే, నేను అనేక రూపాలుగా మారుతాను. సంకల్పకర్త బహురూపములు పొందుట శృతులలో వినబడటం వలన బ్రహ్మమే ఉపాదాన కారణం కూడా. ఏనా శృతం భవతి, ఏది వినలేదో వినినట్లు అవుతుంది, ఏది చూడలేదో చూడబడినట్టు అవుతుంది, ఏది మననం చేయలేదో మననం చేసినట్టు అవుతుంది. ఇలాగా అది ఒక విజ్ఞానం ద్వారా సర్వ విజ్ఞానం. దేనిని తెలుసుకొనిచో వినినది విననట్లగును. ఒకే బ్రహ్మజ్ఞానం ద్వారా వినని జగత్తు వినినట్లగును. ఒకే బ్రహ్మజ్ఞానం వలన సర్వవిజ్ఞానం వలన ప్రతిపాదించి ఆ విజ్ఞానము బ్రహ్మము సర్వమునకు ఉపాదాన కారణమై ఇప్పుడు ఒక జ్ఞానం ద్వారా సర్వజ్ఞానం ఉన్నారు. ఇక సర్వం ఏమిటుంది? జగత్ ఉంది. అప్పుడు ఇది ప్రతిజ్ఞ. బ్రహ్మము సర్వమునకు ఉపాదాన కారణమే, బ్రహ్మ కన్నా వేరు కార్యం లేనిచో సిద్ధమును. అంతటికి ఒకటే ఉపాదాన కారణమయ్యి కొండలన్నిటికీ మట్టి ఒకటే ఉపాదాన కారణం. సర్వ జగత్తుకి ఉపాదాన కారణం బ్రహ్మమే అయ్యి ఆ బ్రహ్మ కన్నా వేరు కార్యం అధిష్టానంలో ఆరోపితము కల్పితం. అధిష్టానం లేకుండా ఆరోపిత వస్తువు ఉండదు. కానీ ఆరోపించిన వస్తువులో అధిష్టానం ఉండదు. ఎక్కడ తాడుందో అక్కడే పాము ఉంది, తాడు లేకపోతే పాము లేదు. కనిపించే పాములో, కల్పితమైన పాములో తాడు లేదు. అందుకని ఒకటి ఉన్నది, ఒకటి అధిష్టానం.
అది ఒక బ్రహ్మ జ్ఞానం ద్వారా ఆ విజ్ఞానము బ్రహ్మము సర్వమునకు ఉపాదాన కారణం బ్రహ్మ కన్నా వేరు కార్యం లేనిచో సిద్ధమవును. ఈ జ్ఞానం ఒకటే ఉపాదాన కారణం అయితే, ఒకటే నిమిత్త కారణం అయితే సిద్ధమవుతుంది. బ్రహ్మము కేవలం నిమిత్త కారణం అయితే అన్ని కార్యంలో బ్రహ్మ కన్నా భిన్నమవుతుంది. కుమ్మరి కుండలు చేస్తాడు, కానీ కుండల కన్నా కుమ్మరి వేరు. ఇక్కడ అలా కాదు, ఒకటే ఆత్మ, అదే బ్రహ్మము, అదే అందరిలో ఉంది. లేకపోతే ఒకే ఆత్మ లేకపోతే అహం బ్రహ్మాత్మే అయమాత్మ బ్రహ్మ ద్వారా బ్రహ్మ జ్ఞానం కలగదు. ఒక విజ్ఞానం ద్వారా సర్వ విజ్ఞానం ప్రతిపాదించే సంభవం కాదు. అందుకని బ్రహ్మము నిమిత్త కారణము మరియు ఉపాదాన కారణము కూడా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.